గుంటూరు జిల్లా తెనాలిలో అంగన్వాడీలు నిరసన కొనసాగుతున్నాయి. అంగన్వాడీలు, టీచర్లు ప్రజాసంఘ నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తనకు గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలు సీఎం జగన్ నిలబెట్టుకోవాలని అంగన్వాడీలు కోరారు. ఈ రోజుకి మేము 11 రోజుల నుంచి నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నామండి. అయితే సీఎం గారు నిన్న పుట్టినరోజు సందర్భంగా మేము అంగన్వాడీలమి, ఆశా వర్కర్లు ఇలా అందరం మేము పోరాడుతుంటే వాలంటీర్లకు మాత్రం శాలరీ పెంచామని ప్రకటించారండి గొప్పగా. అయితే మేము కనపడలేదా అండి? అక్క చెల్లెళ్ళు అంటారు పద్దాకల సీఎం గారు. అలాంటిది మేము అక్క చెల్లెళ్ళం కాదా అండి? ఇన్ని రోజుల నుంచి మేము సమ్మె చేస్తుంటే మేము న్యాయంగా మాకు రావాల్సింది మీరు ఏదైతే పాదయాత్రలో మాకు హామీ ఇచ్చారో దాన్నే కదా మేము అడుగుతున్నాము. అది కూడా చేయమంటున్నారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, అదే పక్కన గుజరాత్లోనే ఇచ్చారు, ఇక్కడ లేదు అని మాట్లాడుతున్నారు సీఎం గారు. అది కరెక్ట్ కాదు కదండి. పక్కనున్న కర్ణాటకలో, మిగతా రాష్ట్రాల్లో కూడా చూడండి, అక్కడ అన్ని చోట్ల ఇచ్చే ఉన్నారు గ్రాడ్యుయేటీని. అది ఇక్కడ అమలు చేయడానికి బాధపడుతున్నారు సీఎం గారు. అది ఏదో మాకు 2 జీవోలు ఇచ్చామంటున్నారు. ఆ జీవోల్లో కూడా ఎన్నో మెలికలు ఉన్నాయి. అది కరెక్ట్గా మాకు రావాల్సింది కాదు. మేము వాటిని కూడా మేము ఒప్పుకోవటం లేదండి. మా సీఎం గారు ఏదైతే మాకు పాదయాత్రలో ఇచ్చిన హామీ అమలు చేస్తారో అప్పటి వరకు మాకు ఈ నిరవధిక సమ్మెను మేము కొనసాగిస్తాము. అప్పటి వరకు మా దీక్షను మాత్రం వదిలిపెట్టాము. ఈ రోజుకి మేము 11